వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ హలీం ఎలా చేసుకోవాలో చూడండి. ఫస్ట్గా పప్పులని నానబెట్టుకోవాలి. 1 కప్ గోధుమ రవ్వ, 1/2 కప్ శనగపప్పు, 1/2 కప్ కందిపప్పు, 1/2 కప్ మినప్పప్పు, ఇంకా మన దగ్గర ఉండే పప్పులన్నీ వేసుకోవచ్చు. ఇంకా 1/2 కప్ బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఒక 5 అవర్స్ పాటు నానబెట్టాలి. తర్వాత 1 kg చికెన్ తీసుకొని 1 కప్ పెరుగు, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 లెమన్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. 30 minutes వరకు పక్కన పెట్టాలి. తర్వాత కుక్కర్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేయాలి. నెయ్యి వేసాక ఇక్కడ చూపించిన మసాలాలు వేసి కొంచెం ఫ్రై చేయాలి. మూడు ఉల్లిగడ్డలు కట్ చేసిన పెద్ద సైజువి 3 ఉల్లిగడ్డలు వేయాలి. అది కొంచెం రెడ్ అయ్యాక ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 minutes తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోవాలి. కలిపాక 1 లీటర్ వాటర్ పోసి కుక్కర్ పెట్టేయాలి ఒక 30 minutes వరకు. తర్వాత ఇంకో సైడ్లో పప్పు ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక ఆ పప్పుని మిక్సీ జార్లో మిక్సీ చేసి ఆ పేస్ట్ని ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. చికెన్ ఉడికాక పైనుంచి కొంచెం ఆయిల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పీసెస్ని గ్రేవీని సపరేట్ చేయాలి. ఇంకా పీసెస్లో నుంచి బోన్స్ తీసేసి ఇందాక మిక్సీ చేసుకున్న పప్పులని ఈ చికెన్ని కలిపి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇంకా మిగిలిన గ్రేవీ కూడా అందులోనే వేసుకోవాలి. ఇక్కడ బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ టేస్ట్ చూసి కావాలంటే ఉప్పు, ఇంకా గరం మసాలా పౌడర్, కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. అంతే, 10 minutes గ్యాస్ మీద పెట్టుకొని రుబ్బాలి. వేడి వేడి హలీం రెడీ. ఇంకా పైనుంచి ఇంకా ఫ్రై చేసిన ఉల్లిగడ్డ, ముందుగా తీసి పెట్టుకున్న ఆయిల్ వేసి డెకరేట్ చేయాలి. వేడి వేడి హలీం రెడీ.